అండ్ ఈరోజు మన టాపిక్ ఆదికాల్ समय सीमा तथा नामकरण। ఆదికాల్ समय सीमा तथा नामकरण। समय सीमा అంటే ఇక్కడ మనం ఏం చూస్తాం, కాలావధి. ఆదికాల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఈ విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయం ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత నామకరణ్. ఆదికాల్కి ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు ఇచ్చారు. ఎవరు ఏ పేర్లు ఇచ్చారు అనేది చూస్తాం. ఇవి రెండు ఈరోజు మన టాపిక్. ఒకటి ఆదికాల్ సమయ సీమ. ఆదికాల్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఎవరెవరు ఏమేం చెప్పారు. రెండోది ఆదికాలికి ఎవరెవరు ఏ పేర్లు పెట్టారు. ఇది ఈరోజు టాపిక్. ఫస్ట్ మనం చూసేది సమయ సీమ. ఆదికాల్ అంటే అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇందులో అందరికన్నా ముందు మనం చూసేది రామచంద్ర శుక్ల్. ఈ రామచంద్ర శుక్ల్ ప్రకారం ఆదికాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి, సంవత్ 1050 సే సంవత్ 1375. ఇది సంవత్లో చెప్తున్నానండి నేను. అదే దీన్ని మీరు ఈస్వీ సన్కి మారిస్తే, అంటే క్రిస్టియన్ ఎరాకి మారిస్తే 993 ఈస్వీ సే 1318 ఈస్వీ. ఇప్పుడు 1050 దీనిలోంచి ఎంత మైనస్ చేస్తే మీకు 993 వచ్చిందండి, 57 మైనస్ చేస్తే వచ్చింది, అంతేనండి. సేమ్ 1375 దీనిలో నుంచి 57 మైనస్ చేయండి, మనకు వచ్చేది 1318, 1318. ఇది సంవత్తు ఈస్వీ సన్. సరే, శుక్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి, సంవత్ 1050 సే సంవత్ 1375. ఈయన వీరగాథాకాల్ అని పేరు పెట్టాడు. ఎందుకని? ఆయన తీసుకున్న సమయం చూస్తే 1050 నుంచి 1375. ఈ సమయంలో వీరకావ్య ఎక్కువ రాయబడ్డాయి. తర్వాత హజారీ ప్రసాద్ ద్వివేది, ఈయన ఇచ్చిన టైం 1000 ఈస్వీ సే 1400 ఈస్వీ తక్. ఇది ఈయన టైం. జార్జ్ గ్రియర్సన్, ఈయన తీసుకున్న టైం 700 ఈస్వీ సే 1400 ఈస్వీ తక్. మిశ్ర బంధు 643 ఈస్వీ సే 1389 ఈస్వీ తక్. గణపతి చంద్రగుప్త్ 1184 ईस्वी से 1350 ईस्वी तक. डॉक्टर नगेंद्र 7वीं शताब्दी के मध्य से, यानी ईस्वी 769 से 14वीं शती के मध्य तक. ఇవి వీళ్ళు తీసుకున్న టైం. ఫస్ట్ రామచంద్ర శుక్ల్ తీసుకున్న టైం ఇది చూస్తే 1050 నుంచి 1375 సంవత్సరం. అంటే దగ్గరికి ఇది ఎవరి కాలం అంటే మహారాజ్ ముంజ్ और भोज के समय से लेकर हमीर देव के समय के कुछ पीछे तक. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి శుక్ల సమయం? మహారాజ్ ముంజ్ और భోజ్ వీళ్ళ టైం నుంచి హమీర్ దేవ్ కన్నా కొంచెం ముందు వరకు. ఇది టైం. शुक्ल का समय है महाराज मुंज और भोज के समय से लेकर हमीर देव के समय के कुछ पीछे तक. ఇంతవరకు. అయితే ఇక్కడ ఈ కాలాలు నిర్ణయించడంలో కొన్ని విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రామచంద్ర శుక్ల్ ఈయన ఏం చేశాడండి, నిన్న పరిచయంలో మనం చూసాం. ఉత్తర్ अपभ्रंश की रचनाओं को साहित्य की कोटि में न मानते हुए भी प्राकृत की अंतिम अपभ्रंश अवस्था से ही हिंदी साहित्य का आविर्भाव माना है. इन అభిప్రాయం ఏంటి? ఉత్తర్ అపభ్రంశ రచనల్ని ఈయన సాహిత్యలో పెట్టలేదు, సరే, కానీ ఏం ఒప్పుకున్నాడండి? ప్రాకృతికి అంతిम अपभ्रंश अवस्था से ही హిందీ సాహిత్య కా ఆవిర్భావ్ హువా. ఈయన ఏం చెప్పాడు?
प्राकृत की अंतिम अपभ्रंश अवस्था से ही हिंदी साहित्य का आविर्भाव माना जाता है। ఇంకా ఏం చెప్పాడో చూడండి, अपभ्रंश या प्राकृताभास हिंदी के पद्यों का, अपभ्रंश या प्राकृताभास हिंदी के पद्यों का सबसे पुराना पता तांत्रिक और योग मार्गी बौद्धों की सांप्रदायिक रचनाओं के भीतर विक्रम की 7वीं शताब्दी के अंतिम चरण से लगता है। ఏం చెప్పాడండి హిందీ గురించి? प्राकृत की अंतिम अपभ्रंश अवस्था से ही हिंदी साहित्य का आविर्भाव माना जा सकता है। అయితే ఏం చెప్పాడు ఇంకా? अपभ्रंश या प्राकृताभास हिंदी के पद्यों का, अपभ्रंश లేదా ప్రాకృతాభాస్ హిందీ పద్యాల యొక్క పురాతన రూపం ఈయనకి ఎక్కడ దొరికిందిట? तांत्रिक और योग मार्गी बौद्धों के सांप्रदायिक रचनाओं के भीतर ఎప్పుడు దొరికింది ఈయనకి? విక్రమ్ కి 7वीं శతాబ్ది కే అంతిమ చరణ్. ఇది ఈయన చెప్పింది. అంటే అపభ్రంశని సాహిత్యంలో పెట్టకపోయినా కూడా ఏమన్నాడు? ప్రాకృతికి అంతిమ అపభ్రంశ అవస్థాసే, దాని నుంచే హిందీ సాహిత్యం మొదలైంది అని ఈయన చెప్పాడు. ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకొని ఈయన తన కాలాన్ని నిర్ణయించాడు. సరే, అయితే అపభ్రంశని పురాణీ హిందీ అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు? ఉత్తర్ అపభ్రంశ్. ఉత్తర్ అపభ్రంశ్ని పురాణీ హిందీ అని మొదటి చెప్పిన వ్యక్తి చంద్రధర్ శర్మ గులేరి. ఎవరండి? చంద్రధర్ శర్మ గులేరి. चंद्रधर शर्मा गुलेरी ने सर्वप्रथम उत्तर अपभ्रंश को पुरानी हिंदी घोषित कर दिया. उत्तर अपभ्रंशని సాహిత్యంలో పెట్టిన ఇంకో వ్యక్తి పేరు రామ్ కుమార్ వర్మ. నిన్న మనం పరిచయంలో ఇది కూడా చూసాం. राम कुमार वर्मा के अनुसार उत्तर अपभ्रंश हिंदी साहित्य का भाग है. ఇందులో నగేంద్ర అభిప్రాయం చూద్దాం. నగేంద్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాడండి మనకి? 7वीं शती के मध्य అంటే ईस्वी 769 से लेकर 14वीं शती के मध्य तक. ఇక్కడ 7వ శతాబ్దం మధ్యలో అంటే మనకి ఎవరి సాహిత్యం దొరుకుతుందంటే ఆ సమయంలో దొరికేది సిద్ధ సాహిత్యం. అక్కడ 7వ శతాబ్దం మధ్యలో అంటే ఈయన సిద్ధ సాహిత్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఏం చెప్పాడు ఈయన? नगेंद्र के अनुसार हिंदी साहित्य का आरंभ सिद्ध साहित्य से ही माना गया है. इन प्रकारम हिंदी साहित्य ఎప్పుడు మొదలైందండి? సిద్ధ సాహిత్య నుంచే. నగేంద్ర ప్రకారం హిందీ సాహిత్య का आरंभ ఎప్పుడు నుంచి అయింది? సిద్ధ సాహిత్య నుంచి అయింది. అలాగే హజారీ ప్రసాద్ ద్వివేది ఈయనేం చేశాడు? రామచంద్ర శుక్లు ఆదికాలు ఎప్పటి నుంచి మొదలైంది అన్నాడు, అక్కడి నుంచి ఈయన కూడా మొదలైంది అన్నాడు. కానీ తేడా ఏంటి? రామచంద్ర శుక్లు ఆ కాలానికి వీరగాథాకాలని పేరు పెడితే హజారీ ప్రసాద్ ద్వివేది దానికి ఆదికాల్ పేరు సరైంది అన్నాడు. ఈ ఒక్క విషయంలోనే, పేరు విషయంలో వీళ్ళిద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, కాలం దాదాపుగా ఒకటి. हजारी प्रसाद द्विवेदी ने रामचंद्र शुक्ल के वीरगाथा काल को हिंदी साहित्य का आदिकाल माना है. ఇవి కాల విధికి సంబంధించి ఎలా కాలాలని వీళ్ళు ఆదికాల్ని ఎలా విడగొట్టారు అనేది ముఖ్యంగా ఇక్కడ మనం ఆరుగురు విషయం చూసాం. రామచంద్ర శుక్లు సంవత్ 1050 से लेकर संवत 1150 నుంచి संवत 1375 వరకు. हजारी प्रसाद द्विवेदी 1000 ईस्वी से 1400 ईस्वी. जॉर्ज ग्रियर्सन 700 ईस्वी से 1400 ईस्वी. मिस्र बंधु 643 ईस्वी से 1389 ईस्वी. गणपति चंद्रगुप्त 1184 ईस्वी से 1350 ईस्वी. डॉक्टर नगेंद्र 7वीं शती के मध्य से 14वीं शती के मध्य तक.
ఇక్కడ అభిప్రాయాలు చూసుకుంటే రామచంద్ర శుక్లు ఉత్తరి అపభ్రంశని సాహిత్యంలో ఉంచలేదు, కానీ ఏమన్నాడు, ప్రాకృతికి अंतिम अपभ्रंश अवस्था से ही हिंदी साहित्य का आविर्भाव माना जाता है. ఉత్తరీ అపభ్రంశని పురాణి హిందీ అని ప్రకటించిన మొదటి వ్యక్తి చంద్రధర్ శర్మ గులేరి. అలాగే ఉత్తర అపభ్రంశని హిందీ సాహిత్యంలో భాగంగా పరిగణించిన వ్యక్తి రామ్ కుమార్ వర్మ. నగేంద్ర ప్రకారం హిందీ సాహిత్యం సిద్ధ సాహిత్యం నుంచే మొదలైంది. హజారీ ప్రసాద్ ద్వివేది శుక్లు వీరగాథాకాల్ అన్నదానికి ఆదికాల్ అన్న పేరు పెట్టడం సరైంది అని చెప్పాడు. వీళ్ళ కాల విభాజన ఇవి. సరే, కాల విభాజన చూస్తాం. కాల విభాజన చూసిన తర్వాత నామకరణ చూడాలి. సహజంగా నామకరణ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆదికాలం చెప్పారో ఆ కాలానికి తగినట్లే నామకరణ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శుక్లు 1150 నుంచి అని చెప్పాడు. ఎందుకు 1150 నుంచి చెప్పాడు ఆయన? చారణ కావ్య ఎక్కువగా ఆ సమయంలోనే రాయబడ్డాయి కాబట్టి ఆయన 1150 నుంచి అని చెప్పి దానికి వీరగాథాకాల్ అని చెప్పి పేరు పెట్టాడు. రాజాశ్రిత్ కవి రాజుల యుద్ధాలని వర్ణించారు కాబట్టి ఇలా. అంటే ఇక్కడ చాలామంది కాలాలకి పేర్లు పెట్టారు. ఆ కాలాలకి ఆదికాలకి వాళ్ళ పేర్లు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాలకి ఎవరు ఏ పేరు ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనం చూసేది జార్జ్ గ్రియర్సన్. ఈయన ఆదికాలకి పెట్టినటువంటి పేరు ఏంటండి? చారణకాల్ అని చెప్పి పేరు పెట్టాడు. ఎందుకు ఈయన చారణకాల్ అని పేరు పెట్టాడు? ఎందుకు అంటే దానికి తర్కం లేదు. ఎందుకు లేదు? ఈయన కాలం ఎక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పాడు, ఇప్పుడే మనం చూసాం. ఈయన ప్రకారం, గ్రియర్సన్ ప్రకారం ఆదికాలం ఎప్పుడు మొదలైంది? 700, అంతే కదండి. గ్రియర్సన్ ప్రకారం 700 ఈస్వీ నుంచి మొదలైంది. కానీ పెట్టిన పేరు చారణకాల్. చారణకాల్ రాయటం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి? 1000 ఈస్వీ, దాదాపుగా 1000 ఈస్వీ నుంచి చారణ కావ్యం మనకు దొరకటం మొదలవుతాయి. కానీ అంతకన్నా 300 సంవత్సరాల క్రితమే ఆదికాలం మొదలైంది చెప్పాడు, కానీ పేరు మాత్రం చారణకాల్ పెట్టాడు. కాబట్టి చారణకాల్ అన్న పేరు తర్క సంగతి కాదు, ఎందుకంటే దానికన్నా 300 ముందు సంవత్సరాల నుంచే ఈయన ఆదికాలం మొదలైందని చెప్పాడు. సరే, తర్వాత ఇంకో ఇంపార్టెంట్ చూద్దాం. రామచంద్ర శుక్లు. ఈయన పెట్టిన పేరు ఏంటండి? వీరగాథాకాల్ అని పేరు పెట్టాడు. ఎందుకని వీరగాథాకాల్ అని ఎందుకు పేరు పెట్టాడు అంటే, ఈ సంవత్ 1050 నుంచి ఆదికాలం మొదలైంది అని చెప్పాడు. అంటే మహారాజ్ ముంజు ఔర్ భోజ్కే సమయసే అని చెప్పాడు. అక్కడి నుంచి మొదలైంది. అంటే ఈ కాలంలో ఎక్కువగా ఎలాంటి కావ్యాలు రాయబడ్డాయండి? చారణ కావ్య రాయబడ్డాయి, వీర కావ్య రాయబడ్డాయి. అంటే రాజాశ్రిత్ కవి, రాజుల ఆశ్రయంలో ఉన్న కవులు ఏమి రాశారు ఈ కాలంలో ఎక్కువగా? अपने आश्रयदाता राजाओं के पराक्रम पूर्ण चरितों या गाथाओं का वर्णन करते थे. ఈ కాలంలో ఎక్కువగా రాజాశ్రిత్ కవి ఏం చేశారండి? अपने आश्रयदाता राजाओं के पराक्रम पूर्ण चरितों या गाथाओं का वर्णन करते थे. తమరు ఏ రాజు ఆశ్రయంలో ఉన్నారో ఆ రాజు వీరత్వాన్ని, పరాక్రమాన్ని, ఆ పరాక్రమ గాథల్ని వర్ణించడం మొదలుపెట్టారు. కాబట్టి అలాగే వీళ్ళంతా రాసిన కావ్యాలు ముఖ్యంగా ఏ రూపంలో ఉన్నాయండి? వీరగాథా కావ్యం ఎక్కువగా ప్రబంధ కావ్య రూపంలో ఉన్నాయి. ముఖ్యంగా ఏ రూపంలో ఉన్నాయండి కావ్యాలని? ప్రబంధ కావ్య రూపంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ పేరు పెట్టాడు? వీరగాథాకాల్ అని పేరు పెట్టాడు. అయితే మనం చూసాం నిన్న, ఈయన 12 గ్రంథాలు ఇచ్చి దీనికి వీరగాథాకాల్ అని పెట్టాడు. ఆ 12 గ్రంథాల్లో ప్రామాణికంగా దొరికింది 4, ఒక 3 ఏమో అసలు వీరగాథాకాల్ కాదు. కాబట్టి ఈయన పెట్టిన పేరు అంత తర్క సంగతిగా మనకి అనిపించదు. అయితే శ్యామ్ సుందర్ దాస్ ఈయన్ని కొంతవరకు సమర్థించాడు. తర్వాత ఇంకొకళ్ళు చూద్దాం. రామ్ కుమార్ వర్మ. డాక్టర్ రామ్ కుమార్ వర్మ ఈయన ఏమని పేరు పెట్టాడు? సంధికాలు, చారణకాలు.
చారణకాల్ అంటే ఆదికాల్, దానికన్నా ముందు సంధికాల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు సంధికాల్ అన్న పేరు దేని దృష్టిలో పెట్టాడు ఈయన? భాషను దృష్టిలో పెట్టుకొని పెట్టాడు, అంతే కదండి. పురాణి అపభ్రంశ, అక్కడి నుంచి హిందీ డెవలప్ అయ్యేటువంటి కాలం. భాషను దృష్టిలో పెట్టుకొని ఈయన సంధికాల్ అని పేరు పెట్టాడు. మరి చారణకాల్ అనే పేరు దేని ఆధారంగా పెట్టాడు? వర్గ విశేష్, ఒక వర్గ కవులు. ఎవరి ఒక వర్గ కవులు? రాజాశ్రిత్ కవి అండి. ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చారణకాల్ అని, భాషను దృష్టిలో పెట్టుకొని సంధికాల్ అని రామ్ కుమార్ పెట్టినటువంటి పేర్లు ఇవి. తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దగ్గరకు వద్దాం. ఈ రాహుల్ సాంకృత్యాయన్ పెట్టిన పేరేంటండి? సిద్ధ సామంత కాల్ అని పేరు పెట్టాడు. సిద్ధ సామంత కాల్. సిద్ధ ఎవరండి? సామంత్ ఎవరు? మీకు తెలుసు కదా సిద్ధు ఎవరండి? సిద్ధు వీళ్ళ ముఖ్య లక్ష్యం ధర్మ కా ప్రచారం, కానీ వీళ్ళు సాహిత్య రచనలు చేశారు, అంతే కదండి. సిద్ధ స్వయం రచనాకార్తి. మరి సామంత్ రాజులు, సామంత్ వీళ్ళు కావ్యాలు రాయలేదు కదా, రాశారా అండి? వీళ్ళు రాయలేదు. మరి ఎవరు రాశారు? వీళ్ళ ఆశ్రయంలో ఉన్న కవులు రాస్తారు. మరి వీళ్ళేమవుతారు? వీళ్ళ పేరు ఎందుకు తీసుకొచ్చాడు ఈయన? సామంతుని ఎందుకు పెట్టాడు? ఎందుకు అంటే సామంత్ రచనా ప్రేరక్తే, వీళ్ళు ప్రేరేపించిన వాళ్ళు, రచనా ప్రేరక్తే. కాబట్టి సిద్ధు సామంత్ రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల దృష్ట్యా ఒకళ్ళేమో రచనాకారు, సిద్ధేమో రచనాకారు, సామంతేమో రచనా ప్రేరక్. రచనాకారు, రచనా ప్రేరక్, ఈ రెండు వర్గాలని దృష్టిలో పెట్టుకొని రాహుల్ సాంకృత్యాయన్ ఏమని పేరు పెట్టాడు? సిద్ధ సామంత కాల్ అని చెప్పి పేరు పెట్టాడు. ఆ తర్వాత మహావీర్ ప్రసాద్ ద్వివేది, ఈయన పెట్టిన పేరు ఏంటండి? బీజ్ వపన్ కాల్. మహావీర్ ప్రసాద్ ద్వివేది ఈయన పెట్టిన పేరు ఏంటండి? బీజ్ వపన్ కాల్ అని చెప్పి పేరు పెట్టాడు. తర్వాత చూద్దాం ధీరేంద్ర వర్మ. ధీరేంద్ర వర్మ అలాగే గులేరి, వీళ్ళిద్దరూ పెట్టిన పేరు అపభ్రంశ కాల్. వీళ్ళిద్దరూ పెట్టిన పేరు ఏంటండి? అపభ్రంశ కాల్. ధీరేంద్ర వర్మ అలాగే గులేరి, వీళ్ళిద్దరూ పెట్టిన పేరు అపభ్రంశ కాల్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి హజారీ ప్రసాద్ ద్వివేది, ఈయన ఏం పేరు పెట్టాడండి? హజారీ ప్రసాద్ ద్వివేది, ఈయన పెట్టిన పేరు ఆదికాల్. హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన పెట్టిన కాల్ ఏంటండి? ఈయన ఆదికాల్ అని చెప్పి దీనికి పేరు పెట్టాడు. అలాగే డాక్టర్ రసాల్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. హజారీ ప్రసాద్ ద్వివేది, డాక్టర్ రసాల్ వీళ్ళిద్దరూ కూడా ఆదికాల్ అన్న పేరుకే మొగ్గు చూపారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర్. ఈ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర ఏమని పేరు పెట్టాడు? వీరకాల్ అని చెప్పి పేరు పెట్టాడు. వీరకాల్ ఇదేమైనా కొత్త పేరా అండి? ఏమీ కొత్త పేరు కాదు, రామచంద్ర శుక్లు పెట్టిన పేరే. ఆయన వీర గాథాకాల్ అంటే విశ్వనాథ్ ప్రసాద్ వీరకాల్ అన్నాడు, అంతే. ఇందులో ఏమీ కొత్తదనం ఏమీ లేదు. తర్వాత హరిశ్చంద్ర వర్మ అలాగే డాక్టర్ రామ్ ఖేలావన్ పాండే. హరిశ్చంద్ర వర్మ అలాగే డాక్టర్ రామ్ ఖేలావన్ పాండే వీళ్ళు పెట్టిన పేరు ఏంటండి? సంక్రమణకాల్. అలాగే రమాశంకర్ శుక్లు రసాల్. ఈయన పెట్టిన పేరు అంధకాల్, లేకపోతే బాల్యావస్థాకాల్ లేదా ఆదికాల్. అంధకాల్, బాల్యావస్థాకాల్, ఆదికాల్. గణపతి చంద్రగుప్త్. ఈయన పెట్టిన పేరు శూన్యకాల్ లేదా ప్రారంభిక కాల్. అలాగే సుమన్ రాజే మోహన్ అవస్థి. వీళ్ళు పెట్టిన పేరు ఆధార్ కాల్. అలాగే పృథ్వీనాథ్ కమల్ కులశ్రేష్ఠ్.
अंधकार काल, अंधकार काल. मिश्र बंधु विनोद వీళ్ళని పెట్టిన పేరు ఏంటండి? ప్రారంభిక్ కాల్. మిశ్ర బంధు వినోద్ పెట్టిన పేరు ఏంటండి? ప్రారంభిక్ కాల్. ఈ ప్రారంభిక్ కాల్ అనేది ఒక సామాన్య సంజ్ఞానే. ఈ ప్రారంభిక కాల్ అనే పేరు చూస్తే మనకి ఏదైనా ప్రవృత్తి గుర్తొస్తుందా? ఏ ప్రవృత్తి గుర్తురాదు. అంటే किसी प्रवृत्ति का यह नाम आधार नहीं है. తర్వాత వచ్చేటప్పటికి బచ్చన్ సింహ్ అపభ్రంశ కాల్ అని పేరు పెట్టాడు. శంభునాథ్ సింహ్ ప్రాచీన కాల్ అని పేరు పెట్టాడు. వాసుదేవ్ సింహ్ ఉద్భవ కాల్ అని పేరు పెట్టాడు. రామ్ ప్రసాద్ మిశ్ర సంక్రాంతి కాల్ అని పేరు పెట్టాడు. శైలేష్ జైది ఆవిర్భావ కాల్ అని పేరు పెట్టాడు. ఇంకొకసారి వీళ్ళు పెట్టిన పేర్లని మళ్ళా చూద్దామండి. జార్జ్ గ్రియర్సన్ చారణ్ కాల్, ఆచార్య రామచంద్ర శుక్ల వీరగాథా కాల్, డాక్టర్ రామ్ కుమార్ వర్మ సంధి కాల్, రాహుల్ सांकृत्यायन सिद्ध सामंत काल, महावीर प्रसाद द्विवेदी बीजवपन काल, धीरेन्द्र वर्मा तथा गुलेरी अपभ्रंश काल, हजारी प्रसाद द्विवेदी आदिकाल, विश्वनाथ प्रसाद मिश्र वीरकाल, हरिश्चंद्र वर्मा అలాగే డాక్టర్ రామ్ ఖేలావన్ పాండేయ సంక్రమణ కాల్, रमाशंकर शुक्ल रसाल अंधकाल, बाल्यावस्था काल, आदिकाल, गणपति चंद्रगुप्त शून्यकाल, प्रारंभिक काल, सुमन राजे मोहन अवस्थी వీళ్ళు పెట్టిన పేరు సుమన్ రాజే మోహన్ అవస్థి. ఆధార్ కాల్, पृथ्वीनाथ कमल कुलश्रेष्ठ अंधकार काल, मिश्र बंधु प्रारंभिक काल, बच्चन सिंह अपभ्रंश काल, शंभुनाथ सिंह प्राचीन काल, वासुदेव सिंह उद्भव काल, राम प्रसाद मिश्र संक्रांति काल, शैलेश जैदी आविर्भाव काल. ఇవన్నీ వీళ్ళు పెట్టినటువంటి వేరు వేరు పేర్లు. హజారీ ప్రసాద్ ద్వివేది వ్యాఖ్యానిస్తూ ఈ కాలాన్ని ఏమన్నాడు అంటే అత్యధిక్ విరోధి ఏవం వ్యాఘాతం కా యుగ్ అని చెప్పి అన్నాడు. అత్యధిక్ విరోధి ఏవం వ్యాఘాతం కా యుగ్ అని చెప్పి అన్నాడు. అలాగే శుక్లు కూడా పెట్టాడు అనిర్దిష్ట లోక ప్రవృత్తి కా యుగ్ అని. శుక్లు ఏమన్నాడండి? అనిర్దిష్ట లోక ప్రవృత్తి కా యుగ్. ఈ శుక్లు వచ్చేటప్పటికి ఈయన ఈ పేరు పెట్టడం వీరగాథాకాలని పేరు పెట్టడానికి రెండు ఆధారాలు ఉన్నాయి. ఒకటేమో జనతాకి చిత్తవృత్తి, రెండోదేమో కవికి మనోవృత్తి. ఈయన రామచంద్ర శుక్లు వీరగాథాకాల్ అని పేరు పెట్టడం వెనుకున్నటువంటి రెండు ఆధారాలు ఏమేంటివండి? ఒకటి జనతాకి చిత్తవృత్తి అయితే రెండోది కవికి మనోవృత్తి. ఈ రెండు ఆధారాలు ఇవి. అలాగే హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన దీన్ని ఆదికాల్ అనటం మాత్రమే ఆదికాల్ అనే పేరు సరైంది అన్నాడు. అలాగే ఈయన ఇంకేమని చెప్పాడు? ఏ సాహిత్యాన్ని అయితే రామచంద్ర శుక్లు వేరు చేశాడో ఈయన దాన్ని కూడా సాహిత్యంలో భాగమే అన్నాడు. ఏవండి? ధార్మిక రచనావం. వీటిని శుక్లు పక్కన పెట్టేస్తే హజారీ ప్రసాద్ ద్వివేది ఏం చెప్పాడండి? ధార్మిక రచనావం కో భీ సాహిత్య కా అంగ్ మాన్తే హై. అలాగే అంటే ఇప్పుడు ఉన్న పేర్లలో ఇప్పుడు మనం చాలా పేర్లు చూసాం, 19 పేర్లు. వీటిల్లో ఏ పేరు సరైనది ఈ కాలానికి? ఎక్కువ మంది ఇతిహాస్కార్ సరైనది అని ఒప్పుకున్న పేరు ఏంటండి? ఆదికాల్. ఎక్కువ మంది ఒప్పుకున్న పేరు ఆదికాల్. భాషా దృష్ట్యా కానీ, భావ దృష్ట్యా కానీ, విచార దృష్ట్యా కానీ, శిల్ప భేద దృష్ట్యా కానీ వీటన్నిటి దృష్ట్యా సరైన పేరు ఏంటండి? ఆదికాల్ అనేదే సరైన పేరు. ఆదికాల్ అంటే ప్రారంభం, అంతే కదండి. దేన్ని మనం ఆదికాల్ అని చెప్పి పిలుస్తాం?
ఆ కాలంలో మొదలైనటువంటి ప్రవృత్తి తర్వాత కాలాల్లో కూడా కొనసాగుతూ ఉండాలి, అంతే కదండి. అలా కొనసాగుతూ ఉంటే ఇదే ఆరంభము అని మనం చెప్పచ్చు. మరి ఆది కాలంలో వచ్చిన ప్రవృత్తి అని తర్వాత కాలాల్లో కొనసాగినయా? ఖచ్చితంగా కొనసాగినాయి. ఎలా? భాషా దృష్ట్యా చూద్దాం. भाषा की दृष्टि से यह हिंदी के आदि रूप का बोध कराता है. భాషా की दृष्टि से ఎలాంటి కాలం అండి? హిందీ కా ఆది రూప్ కా బోధ్ అంటే ఆ తర్వాత భాష వికసిస్తూ వెళ్ళింది. ఓకే, భాషాకి దృష్టి సే ఇది ఆది కాల్. ఓకే, అలాగే మరి భావ దృష్టితో, భావ్ की दृष्टि से इसमें भक्ति काल से आधुनिक काल तक की सभी प्रमुख प्रवृत्तियों के आदिम बीज खोज सकते हैं. భావం దృష్ట్యా చూసినా కూడా ఏంటండి ఇక్కడ తర్వాత కాలం భక్తి కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఈ ఆది కాల్లో ఏ ప్రముఖ ప్రవృత్తి అయితే ఉన్నాయో అవన్నీ తర్వాత కూడా కొనసాగినాయి. పరిచయంలో మనం చెప్పుకున్నాం 3 రకాల ప్రవృత్తి కావ్యం మనకు దొరికినాయని. రాజా సంబంధించి, అలాగే వీర కావ్యం దొరికినాయి మనకి, అలాగే లోక సాహిత్యం దొరికినాయి. ఈ ప్రవృత్తి ఆది కాలం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి భావ దృష్ట్యా కూడా ఇది ఆది కాలే. మరి రచనా శైలి దృష్ట్యా అయితే, రచనా శైలి దృష్ట్యా తర్వాత ఏ రచనా శైలిలు అయితే డెవలప్ అయినాయో ఆ రూపాలన్నీ కూడా ఇక్కడ మనకి మూల రూపంలో దొరుకుతాయి. ఆది రూపమే, ఆరంభ రూపంలో ఇక్కడే దొరుకుతాయి. అంటే శైలి దృష్ట్యా కూడా ఇదే ఆది కాలం. అలాగే ప్రవృత్తి దృష్ట్యా ఆది కాలంలో ఆధ్యాత్మిక కావ్య రాయబడ్డాయి, అలాగే శృంగారిక కావ్య రాయబడ్డాయి, వీర కావ్యం రాయబడ్డాయి. ఆధ్యాత్మిక్, శృంగార్, వీర కావ్యం 3 ఆది కాలంలో రాయబడ్డాయి. అంటే ఈ ప్రవృత్తులు 3 కూడా తర్వాత కాలాల్లో కూడా కొనసాగినాయి కదా. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా భాష కానీ భావ కానీ శైలి కానీ ప్రవృత్తి కానీ అన్ని దృష్ట్యా ఇది ఆది కాల్. కాబట్టి ఇన్ని పేర్లలో సరైన పేరు ఏమవుతుందండి? ఆది కాలే సరైన పేరు అవుతుంది. మన ఎగ్జామ్కి మీరు ఏ కాలానికి ఎవరెవరు ఏ పేరు పెట్టారు అనేది చూసుకోవాలి. మనం ఇక్కడ ఏం చూసామండి? గ్రియర్సన్ చారణకాల్ అని పేరు పెట్టాడు, కానీ చారణకాలు 1000 తర్వాత రాయబడ్డాయి అని ఆయన అంత 300 సంవత్సరాల క్రితం నుంచి ఆదికాలం మొదలైందన్నాడు, కానీ పేరు మాత్రం చారణకాలు పెట్టాడు. శుక్లేమో ఆయన తీసుకున్న ఆదికాల సమయంలో ఎక్కువ వీరగాథా కావ్య రాయబడ్డాయి కాబట్టి వీరగాథా కాలం అని పేరు పెట్టాడు. రామ్ కుమార్ వర్మ ఏమో అక్కడ ఉన్నటువంటి భాషని వర్గ విశేషని దృష్టి పెట్టుకొని సంధికాలు చారణకాలు అన్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ కూడా రచనాకారు, రచనాకే ప్రేరక్ ఈ 2 వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధ సామంత్ కాల్ అన్నాడు. అలాగే